హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా టాపిక్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో సంక్రాంతికి వస్తున్నాం. సో మొత్తానికి 3 సినిమాల నుంచి ట్రైలర్లు అయితే వచ్చేసినాయి మావ. సో ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రైలర్ ఎలాగుంది అంటే నాకు అంతగా అయితే అనిపించలేదు మావ. ఎందుకంటే సేమ్ రొటీన్ కామెడీ రొటీన్ జోనర్లో అయితే అనిపించింది. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సింపుల్ ఫ్యామిలీ డ్రామా లాగా అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు అనిల్ రావిపూడి గారు. సో ఆయనకు తెలిసింది ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంట్లో తీసుకెళ్దాం అని చెప్పేసి అందులో ఒక యాక్షన్ కూడా మిక్సింగ్ చేశారు. సో అది ఎట్లా వెళ్తుంది అనే దాన్ని మనం మూవీ స్క్రీన్ ప్లే మీద డిసైడ్ అవుతుంది. స్టోరీ వచ్చేసరికి చాలా సింపుల్గా అయితే ఉంది. ఒక బిగ్ షాట్ ఉన్నాడు అంటే బిజినెస్ మ్యాన్. సో అతన్ని కిడ్నాప్ చేశారు. అతని అంత పెద్ద బిగ్ షాట్ అంటే ఒక గవర్నమెంట్నే పడేయగల కెపాసిటీ అతని దగ్గర అయితే ఉంది. సో అందువల్ల సీనియర్ మోస్ట్ కాప్ ఒక అతను అయితే కావాల్సి ఉంటుంది. కానీ అతను మన రిటైర్డ్ అయిపోయిన వెంకటేష్ గారు అవటం అనేది ప్రత్యేకత. సో అతను ఎత్తుకుండా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత సో మనకి ఆ వేలో వెళ్ళే ఆపరేషన్ అంటే ఎలా జరిగింది అనే దాని మీద ఎక్కువ మూవీ అనేది రన్ అవుతుంది. ఈ మూవీలో వచ్చేసరికి మా చెప్పుకోదగ్గ విషయాలు కొన్ని ఉన్నాయి అన్నమాట. ఏంటంటే మన రియాలిటీలో వైఫ్ అండ్ హస్బెండ్కి వేరే ఆమెతో అంటే హస్బెండ్కి వేరే ఆమెతో సంబంధం ఉంది, లేదంటే లవ్ చేసిన అమ్మాయి ఎదురుపడింది అని చెప్పేసి అని తెలిస్తే వైఫ్కి వాళ్ళ కడుపు మంట ఎట్లా ఉంటుంది అనేది మనకి రియాలిటీగా చాలా క్లియర్గా అయితే చూపించడానికి అయితే ఈ మూవీలో అయితే ట్రై చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు అనిపించిందో కామెంట్ చేయండి. మనకి లాస్ట్లో డైలాగ్ వేస్తారన్నమాట వెంకటేష్ గారు, మీకు ఎక్కడన్నా కానీ స్కూల్లో కానీ ఎక్కడన్నా కానీ కాలేజీలో అంటే ఆఫీస్లో ఏడన్నా ఒక లవర్ ఉంటుంది, ఆ లవర్ గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ వైఫ్కి చెప్పొద్దు అనే సంగతి మనకి చాలా కామెడీగా అసలు అది వేరే జోనర్లాగా అయితే చెప్పాడు. రియాలిటీ దాన్ని మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే చెప్పారనమాట. సో అది మనకి రియాలిటీలో చాలా వాటికి క్లారిటీగా ఉంటుంది. అలాగే మనకి ఈ యాక్షన్ సీన్స్లోకి ఎలా తీసుకెళ్తారు అనే దాని మీద అయితే నాకు అయితే డౌట్గా ఉంది. సో అది సెకండ్ పార్ట్లోనే ఖచ్చితంగా అయితే వస్తుంది. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. మన ఆడియన్స్ కూడా చాలామంది రియలైజ్ అయిపోయారు మా ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ అనే దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. మన వాళ్ళకి ఏంటంటే మ్యాజిక్ యాక్షను అవన్నీ చాలా కావాల్సి వస్తున్నాయి అన్నమాట. విఎఫ్ఎక్స్ బాగా పెడితే దాని మీద అయితే ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. సో ఇందులో విఎఫ్ఎక్స్ వచ్చేసరికి చాలా రొటీన్గా అనిపించింది నాకు. ట్రైలర్ లాస్ట్లో వచ్చిందనమాట. సేమ్ రంగస్థలం లాంటి సెట్లో ఒకటి వేసేసి అందులో ఒక యాక్షన్ జోనర్ అండ్ కామెడీ అవన్నీ పెట్టారు. సో అది అనేది చాలా రొటీన్గా అయితే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకైతే అదంటే చాలా రొటీన్గా అనిపించింది. మామూలుగా కూడా కాదు, ఏదో ఆర్టిఫిషియల్గా సెట్ చేసినట్టయితే అనిపించింది. అంటే గ్రీన్ మ్యాట్ని యూజ్ చేశారు అక్కడ. సో అదనమాట. సో వీడియోకి అయితే ఎందుకు మీకు వీడియో అట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching. See you in the next video.